అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అన్ని వర్గాల వారిని కాల్చుకు తింటోంది. కనీసం దివ్యాంగుల పట్ల కూడా కనికరం చూపించట్లేదు. పెన్షన్ల విషయంలో ఇప్పటికే వృద్ధుల ఉసురు పోసుకుంది. తాజాగా దివ్యాంగుల పెన్షన్స్ కూడా లక్షల సంఖ్యలో రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెళ్లిబిక్కుతున్నాయి. 90% ఉన్న దివ్యాంగుల పర్సెంటేజ్ను తగ్గించి పెన్షన్లలో కోతలు విధిస్తున్నారని ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగులు ఆందోళన తెలుపుతున్నారు. ఒకసారి ఏలూరు వెళ్దాం. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రతి సంవత్సరం ప్రతిరోజు చూస్తే కనుక పెన్షన్లకు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. చూస్తే కనుక ప్రధానంగా 1వ తారీఖు వచ్చిందంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా పబ్లిసిటీకి స్టంటలు చేస్తూ కూడా హడావిడి చేస్తుంటారు. అలాంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వారికి సంబంధించినటువంటి పెన్షన్ల తొలగింపుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరులో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద వీరు కూడా ఆందోళన పట్టుబట్టారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీకు ఎప్పుడు తీసారు, అసలు ఏం చెప్పారేంటమ్మా? నాకు 70% ఉన్నది, 15 సంవత్సరాలు బట్టి వస్తుంది. ఇప్పుడు 37% ఉందని నాకు నోటీస్ ఇచ్చారండి. పెన్షన్ వచ్చే నెల నుంచి రాదన్నారండి. దీని మీద నేను ఆధారపడుతున్నాను. నా తల్లిదండ్రులు కూడా లేరు. పెన్షన్ ఆధారం అండి. అవునండి. సచివాలయం అయితే ప్రభుత్వ హాస్పిటల్ కాడికి వెళ్ళండి, వెరిఫికేషన్ చేస్తారని చెప్తున్నారు. దివ్యాంగులు అన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? అండి పర్సంటేజ్ తగ్గించేశారండి. అది పర్సంటేజ్ 90%కి 60% వేసారండి, 65. ఇప్పుడు దేనికి కూడా అర్హులం కాదండి మేము. బ్యాటరీ బండి కూడా రాదండి. ఇప్పుడు మీకు మనిషి ఎత్తుకుంటే బండి మీద ఎక్కిస్తే ఎక్కగలుగుతామండి, లేకపోతే అసలు మేము ఎక్కలేని పరిస్థితి అండి మాది. తండ్రి లేడు, తల్లి ఒక్కతేనండి. తల్లి ఏమో కష్టపడలేదు, అన్నదమ్ములు ఉండి ఎవరో చూడరండి. ఇప్పుడు పర్సంటేజ్ని బట్టే మాకు ఏదైనా చేస్తారండి. పర్సంటేజే తీసైతే మేము వెళ్ళి ఇంకెవరికి చెప్పుకోమండి. మేము మామూలుగా అయితే మాకు 90% 2000 గతంలో ఉండేదండి. అప్పుడు 4 డాక్టర్లు మాకు చెకప్ చేసి మాకు అన్ని విధాలా మాకు చేసి ఇచ్చారండి 90%. ఇప్పుడు జస్ట్ ఒక డాక్టర్ చెక్ చేసి 90% ఉన్న పెన్షన్ 65% 60% తీసుకొచ్చి పెట్టి మాకు ఏ న్యాయం జరిగిందండి? నాకు 70 రూపాయల నుంచి పెన్షన్ వస్తుంది సార్. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి 70 రూపాయల పెన్షన్ నుంచి నేను అందుకుంటున్నానండి. అయితే నా పరిస్థితి ఏం బాగాలేదండి. నాకు ఒక పాప అండి. పాపను చదివించుకోవడానికని నేను జిరాక్స్ షాప్ మెషిన్లో 6000 రూపాయలకు పనిచేస్తానండి. నాకున్న వైకల్యం కూడా నేను పాప కోసం ఆలోచించి అలా పాక్కుంటాను వెళ్ళి జిరాక్స్ షాప్లో పనిచేసుకుంటానండి. నాకు వికలాంగ శాతం తగ్గడం వల్ల చాలా అన్యాయం జరిగిందండి. నా పాత వికలాంగ శాతం నాకు 90 ఇప్పించి నా పెన్షన్ నాకు ఇప్పించాలని నేను గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. ఎవరైతే 90% ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా కొంతమందికి 40% చేశారు, కొంతమంది ఏకంగా పెన్షన్లే రద్దు చేశారు. వీరికి సంబంధించి కూడా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఇటు వికలాంగ హక్కుల పోరాట సమితి కానీ వామపక్షాలు కానీ దళిత సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్న బస్సు కూడా కనపడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి. అది ఏలూరులో సిచ్యువేషన్.